గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని స్థానిక ఐతానగర్ 1వ వార్డులోని పేరంటాళ్లమ్మ గుడి వద్ద నుండి తెనాలి నియోజకవర్గ టీడీపీ మరియు జనసేన ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ జనచైతన్య పాదయాత్రను ప్రారంభించారు. టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు నాదెండ్ల మనోహర్కి ఘన స్వాగతాన్ని పలికారు.
సాయంత్ర వేళల్లో రాత్రి దాసుడు ప్రభు ఆరోగ్య బలగారితో ప్రార్థన చేస్తున్నాం ప్రభు అని స్తోత్రాలు నాయన జనసేన తండ్రి బిడ్డలు ప్రభు అని స్తోత్రాలు తండ్రి పోటీ చేస్తుండగా ఆయన బిడ్డలు మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రిని స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా నీ దాసులు నాయన అత్యధికమైన గెలుపును అయా నీ దాసుల యొక్క నాయనని స్తోత్రాలు చేసినటువంటి ప్రయాసాన్ని వ్యర్థపరచక తగిన ప్రతిఫలమును ఆశీర్వాదమును దీవెనని బిడ్డలు మీరు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ఇన్నాళ్ళుగా మీరు దీవించండి ప్రభుత్వ నాయనాన్ని పొందున్నాను సహకరిస్తున్న వారిని కూడా మీరు దీవించండి తెనాలి పట్టణంలో అయా మనిషి ఆయన పరిచయం చేసినటువంటి దాసుని మీరు దీవించండి ప్రభువా ఈ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు తండ్రి ఈ దాసుని నాయన మనోహరయ్య గారిని మీరు దీవించి ఈ నామానికి పైన ప్రభావాలు మీరు చెల్లించుకున్నామని యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం. యాత్ర ఈ రోజున వార్డుల వారీగా ఐతానగర్లో పేరంటాళ్ళమ్మ గారి గుడిలో ఆశీర్వచనలు తీసుకుని పెద్దలందరూ ఎంతో ఉత్సాహంగా మహిళలు ప్రత్యేకంగా భారీ ఎత్తున ఆశీర్వదించారు. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను నమస్కరించుకున్నాను. కార్యక్రమాలు కొంచెం హడావుడిగా జరుగుతున్నా కూడా ప్రజల్లో మంచి స్పందన. తెనాలి పట్టణానికి జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా స్పష్టంగా ఒక మంచి ప్రణాళికతోటి కానీ వినియర్గని రీతిలో మరొకసారి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి రహదారుల నిర్మాణంలో కానివ్వండి, ప్రజలకి మంచి ఆరోగ్యపరమైన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడంలో కానివ్వండి, సైడ్ కాలువలు కానివ్వండి, ఎక్కడ చూసినా మంచినీటి కోసం పాపం ఇంకా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి సమస్య లేకుండా ప్రతి వార్డులో కూడా ఈరోజు ఒకటో వార్డు రెండో వార్డులో పర్యటన చేస్తున్న సందర్భంగా అనేక మంది స్థానికులతో కలుసుకుని రాబోయే రోజుల్లో ఎందుకు మీరు గాజు గ్లాస్కిను సైకిల్ గుర్తుకి ఓటేయాలని మేము వివరిస్తున్నాం. చాలా స్పష్టంగా చెప్తున్నాం. సంక్షేమ అభివృద్ధి రెండు కూడా అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వర్తమాన రాజకీయాల్లో మంచి ఆలోచనతోటి నిజాయితీగా నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని ఇరు పార్టీలు మేము కలిసి ఈరోజు దేశానికి ఏమో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంతో అవసరం, తద్వారా మన రాష్ట్రానికి కూడా నిధులు రావాలి, పెట్టుబడులు రావాలి, ఉద్యోగాలు రావాలి, మన బిడ్డలకి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో అన్ని వర్గాల్ని కలుపుకునే విధంగా ప్రతి ఒక్కరికి స్థానం కల్పించే విధంగా, గౌరవం కల్పించే విధంగా కలిసికట్టుగా మేము అందరం కూడా ఒక మంచి వాతావరణంలో ముందుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరు దయచేసి ఇదే విధంగా మేము వస్తున్న వార్డు పర్యటనలో ఆశీర్వదించండి. ఒక మంచి ప్రణాళికతోటి తెనాలిని అద్భుతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి గతంలో ఏ విధంగా వైభవం తీసుకొచ్చామో అదే విధంగా తెనాలికి మరొకసారి ఆ వైభవం తీసుకొచ్చే విధంగా మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తామని, అదేవిధంగా మనకు మంచి పార్లమెంట్ సభ్యుడుగా రాబోయే రోజుల్లో ఎన్నుకోబడబోయే మన పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా ఓటేయమని, స్థానికంగా మేము చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా గతంలో ఆయన పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో కూడా ఆయన సలహా సూచనలతోటి ఆలపాటి రాజా గారిని కూడా మేము కలుపుకుని అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము ముందుకెళ్తున్నాం. ఇరు పార్టీల కార్యకర్తలు నాయకులు ఎంతో కసరత్తు చేసి ఈరోజు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఐతానగర్లో ఇంత ఘనంగా జరగడం అనేది అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.